1, 2, 3, 4, 3 పేపర్ అనేది ఎందుకు ఎక్సైజ్ చేసి వేరే పేపర్గా మార్చవచ్చు, నాకు ఇది అర్థం కాలేదు. అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈఎస్ ఎలక్ట్రికల్ని జెంకో ట్రాన్స్కో ఏపీపీఎస్సీ నిర్వహిస్తుందా? మీకు మొన్ననే చెప్పారు, మాకు ఇవ్వమని వాళ్ళు చెప్పారు. వాళ్ళు సొంతంగా నిర్వహించుకుంటారు అనేది పేపర్లో వచ్చింది. నెక్స్ట్ మంత్ ఉద్యోగం ఉందని కూడా తెలుసు. ఆ ఉద్యోగం కూడా వద్దని నిన్న కొంతమంది ధర్నా చేసినారు. కాబట్టి మీకు అవగాహన ఉండాలి. ఇప్పటికే ట్రాన్స్కో జెంకో సపరేట్ నోటిఫికేషన్ ద్వారా వాటిని నిర్వహిస్తారు. ఎగ్జామ్స్లో నెగటివ్ మార్క్స్ విధానం ప్రవేశపెట్టండి సార్ అని అన్నారు. ప్రవేశపెట్టమంటారా? వాళ్ళందరితో ఒప్పిస్తే ప్రవేశపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తిరుపతి దానికి నాయకత్వం వహించాలి. సిలబస్ ను ముందుగా ప్రకటించిన తర్వాత ప్రిపేర్ అవ్వడానికి నేను ఇందాక చెప్పాను, అదే మాట ముందుగా చేస్తాము. బీఎస్సీ బాటనిక్, జువాలజీ, కెమిస్ట్రీ చదివాను. ఎంఎస్ అగ్రికల్చర్, బయోటెక్నాలజీ చదివాను. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హతలని మేము త్వరలోనే పెడతాం నోటిఫికేషన్లో. 4 సంవత్సరాల కోర్సు కనుక అయితే మీరు ఎలిజిబుల్. 4 సంవత్సరాలు అయితే ఎలిజిబుల్. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఉంది కదా, ఐకార్ రికగ్నేషన్ ఉంటే సిఎస్సి స్టూడెంట్స్ అంటే ఓన్లీ ఐటీ అని కాకుండా వాటర్ గ్రిడ్, ఇంకా వాటర్ గ్రిడ్ అనేటువంటిది సివిల్కి సంబంధించి కాలువలు ఎట్లా తవ్వాలి, లీక్ అయితే ఎట్లా పొడ్చాలనేటువంటి కంప్యూటర్ సైన్స్ వాళ్ళగా తెలుస్తుందని నేను అనుకోవడం లేదు. కాబట్టి కంప్యూటర్ వాళ్ళు వాటర్ గ్రిడ్లో ఉద్యోగాలు ఇవ్వమంటే మా పిఏ చదివిన మిత్రులు కూడా మేము కూడా ఇంజనీర్లు అవుతామని అంటారు. కాబట్టి అటువంటి విద్యార్హతల్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఎడిట్ ఆప్షన్ ఉంది ఆల్రెడీ అందరికీ తెలుసు. ఉందా లేదా? ఎడిట్ ఆప్షన్ ఉంది. ఏమైనా ఉంటే అక్కడ మీకు నంబర్స్ ఇచ్చాము టెక్నికల్ సపోర్ట్ కోసము. ఆ నంబర్స్కి ఫోన్ చేసి మీరు వాటిని సవరించుకోవాల్సిందిగా కోరుతాము. కోచింగ్ పోయే సామర్థ్యం ఇందాక చెప్పాను. కోచింగ్ పోయే సామర్థ్యం లేని వాళ్ళ కోసమే సాక్షి ఉంది. అట్లాంటి వాళ్ళ సహాయంతో మీరు తీసేసుకోండి. ఇచ్చిన ఏఈ నోటిఫికేషన్లో మల్లిదాడి గారు చాలా తక్కువ సమయం ఇచ్చారు. నేను అదే చెప్తున్నాను. మీకు ఎవరైతే క్యాంపస్ సెలెక్షన్కి వస్తారో వాళ్ళు తక్కువ సమయం ఇయ్యరు, ఒకటి. రెండవది, నెల రోజులు 3 వారాల సమయం ఇస్తే చాలు అని చెప్పి మాకు గతంలోనే ఉన్నాయి. మేము ఆల్రెడీ 1 మంత్ సమయం ఇచ్చాము. 2. మూడోది, ఇప్పటికే మేము గత 6 నెలలుగా అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నాం. మేము లీగల్లీ మేము ఏం చేసామంటే 1 టైం రిజిస్ట్రేషన్ పెట్టి ఏ ఉద్యోగాలు రాబోతున్నాయో అందరూ అప్లై చేసుకోమని చెప్పాం. దాదాపుగా నెల రోజుల క్రితమే సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు వస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. 27 నాడు, జూలై 27 నాడే మాకు నోటిఫికేషన్ ఇచ్చింది. దానిలో సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పటికే మా దగ్గర మేము నోటిఫికేషన్ ఇచ్చే నాటికి 10,000 మంది రిజిస్టర్ చేసుకొని కూడా ఉన్నారు. కాబట్టి టైం అనే దాని మీద ఇన్సిస్ట్ చేయొద్దని దయచేసి కోరుతున్నాను. ఈ 1,00,000 ఉద్యోగాలు ఇప్పుడే నింపాలని కొంతమంది కోరుతున్నారు. కనీసం మాకు ఆ టైం టేబుల్ ఉండాలా వద్దా? ఇవ్వాలంటే మేము ఫాస్ట్గా పని చేయాలా, స్లోగా చేయాలా? ఫాస్ట్గా పని చేయడం కోసమే ఈ పని చేస్తున్నాం. మళ్ళీ రాజకీయ ఇట్లాంటివి బంద్ చేయండి. ఇంకా రాజకీయ ఒత్తిళ్లకు, రాజకీయ ఇంటర్వ్యూలతో ఇవన్నీ లేదు. నారాయణ సార్ చెప్పినట్టు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న తెలంగాణ చరిత్ర పుస్తకాల తప్పులు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఏదో అడగడమే మా పని, కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పడం కాదు మా పని. వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తారు కరెక్ట్ ఆన్సర్ ఏందని. మిమ్మల్ని కరెక్ట్ ఆన్సర్ మేము అడిగితే మీరు మమ్మల్ని కరెక్ట్ ఆన్సర్ ఏందని అడిగితే ఎట్లా? గ్రూప్ 1, గ్రూప్ 2 ఫ్రీ కోచింగ్ సెంటర్లు స్టార్ట్ చేయొచ్చు కదా. మాకు పరీక్ష పెట్టడం మాత్రమే మాకు రాజ్యాంగం కల్పిస్తున్న బాధ్యత. కోచింగ్ ఇవ్వడం మా పని కాదు. కోచింగ్ ఇవ్వడానికి మీకు చుట్టుపక్కల కొన్ని వేల స్టడీ సెంటర్లు, స్టడీ సర్కిల్ ఉన్నాయి. అటువంటిది ఏమన్నా ప్రారంభించమని ప్రకాష్ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరదాం. ఎందుకంటే వారి నుంచి పోతే అటువంటి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కంప్యూటర్ ప్రాక్టికల్ సార్ ఎంతవరకు సమంజసం? ఇది గతంలోనే క్లర్క్ పోస్టులకి కంప్యూటర్ అనేది, టైపిస్ట్ అనేది ఇంతకు ముందు ఉండే. టైపిస్ట్ పోస్ట్ని ఇప్పుడు టైప్ మిషన్లు లేవు కాబట్టి కంప్యూటర్ పోస్టులు చేసినారు ఇప్పుడు 10 ఏళ్ల కింద. మరి మీరు కంప్యూటర్ ఉద్యోగానికి పోతూ నాకు ప్రాక్టికల్ ఎందుకు పెడుతున్నావు అంటే ఆడికి పోయి ఏం చేస్తారు? చాలా సిల్లీ ప్రశ్నలు అవి. దయచేసి రామకృష్ణ కొంచెం మంచి ప్రశ్నలు. శేఖర్ అడిగినాడు నోటిఫికేషన్ గ్రూప్ 2. ఇప్పుడే చెప్పాను ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఉండొచ్చు అని. మళ్ళీ అడిగాడు. ఎగ్జాక్ట్గా అక్టోబర్ నెలలో ఉండొచ్చు. గ్రూప్ 2లో పేపర్ 1 తప్పితే మిగతా పేపర్లలో కొత్త అంశాలు చేర్చలేదు. కొత్త అంశాలు కేవలం 50% మాత్రమే చేర్చినాం. 50% కాదు, 50 మార్క్స్ మాత్రమే చేర్చినాం. ఒకటే పేపర్ కొత్త అంశం. అది కొత్త అంశం అని నేను అనుకోవట్లేదు. దయచేసి అందరికి ఒకటేసారి ఆన్సర్ చేస్తున్నా.
తెలంగాణ ఉద్యమం కొత్త అంశము కాదు. మీరందరూ చూసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని, చదివిన వాళ్ళు. పత్రికలలో నేను నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద న్యూస్ పేపర్స్ ఇన్ తెలుగు. దే ఆర్ పబ్లిషింగ్ వెరీ డీటెయిల్డ్ నోట్స్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. ఎక్కడుంది మీకు అంత కొత్త పేపర్? ఎక్కడవుతుంది? 69లో జరిగిందా, 99లో జరిగిందా ఉద్యమము? మరి అయిపోయి అట్లాంటిదే కదా మొత్తం ఉన్నదల్లా. ఇట్లాంటి వాటిని కూడా మీరు కొత్త పేపర్ అంటే తెలంగాణ వాళ్ళకైతే కొత్త పేపర్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, గత 5 ఏళ్లుగా మొత్తం 50 ఏళ్ల చరిత్రను పత్రికలు చెప్పినాయి ఇప్పటికే. కాబట్టి దాని గురించి మీరు భయపడకండి. గోపాల్ నాయక్ 2012 నుంచి కోచింగ్ తీసుకుంటున్నాడు. మిత్రుడా, నువ్వు పనికిరావు, ఇట్లాంటి 2012 నుంచి తీసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చినాక పరీక్ష రాయాలి, కానీ ముందుగా 2012లో అసలు ఏం ఉద్యోగం వస్తుంది అనుకొని కోచింగ్ తీసుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా సరే ఉద్యోగం వచ్చిన తర్వాత, ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అవ్వాలి కదా. సరే, వెరీ గుడ్. 2012 అంటే ఇప్పటికీ నీకు 4 సంవత్సరాల అనుభవం ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఉద్యోగ నియామకాలు 371D ఆర్టికల్ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ లోకల్ కావడానికి ఎన్ని సంవత్సరాలు చదివి ఉండాలి? 7 సంవత్సరాలు, 4 నుంచి 10వ తరగతి మధ్యలో కంటిన్యూస్గా తెలంగాణలో చదువుతూనే తెలంగాణ వాళ్ళు లోకల్ అవుతారు. అది మీరు ప్రభుత్వం దృష్టికో మిగతా వాళ్ళ దృష్టికో పోవాలి. తెలంగాణలో మాకున్నటువంటి మ్యాండేట్ ఏమిటంటే, తెలంగాణ జియోగ్రఫికల్ ఏరియాలో చదివిన వాళ్ళు మాత్రమే లోకల్ అనేది. ఇప్పుడు కాదు, నువ్వు చెప్పినట్టుగా 371D ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్లో ఉంది, దాన్ని ఫాలో అవుతున్నాం. ప్రకాష్ గారు అదే చెప్తున్నారు. నెక్స్ట్ ప్రకాష్ గారు చెప్తారా వాటిని. ఇకపోతే మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 3లో, గ్రూప్ 4లో పెద్దగా ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వగానే వాటి పరీక్షలకు సంబంధించిన వివరాలు పెడతాము. నేను శ్రీనివాస్ గౌడ్, గ్రూప్ 2 సింహభాగం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నందున ఏజ్ వయో పరిమితిని పెంచడానికి చొరవ తీసుకోండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి యూనిఫామ్ సర్వీసెస్కి ఏవైతే వర్తిస్తాయో వాటికి సంబంధించిన వయో పరిమితికి సంబంధించినటువంటి యూనిఫామ్ సర్వీస్ కాబట్టి అది వచ్చిన తర్వాత దాని మీద క్లారిటీ వస్తుంది. 15,000 ప్లస్ 10,000 పోస్టులు భర్తీ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ ఈ ప్రభుత్వం యొక్క చివరి రోజుల్లో ఇస్తారు అని అనుకుంటున్నారు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన క్వశ్చన్. మీకు కేసీఆర్ గారు కనబడితే అడగండి. ఇకపోతే గ్రూప్స్లో కొన్నిటికి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అన్నారు. వాటికి సంబంధించిన గవర్నమెంట్ సర్టిఫికెట్ అవసరం. సర్టిఫికెట్ అవసరం లేదు, మీకు కంప్యూటర్ నాలెడ్జ్కి మళ్ళీ పరీక్ష పెడతారు. గ్రూప్ 1లో గ్రూప్ 2కు అంటే చాలా ప్రిపేర్ కావచ్చు. 25% అనంతపురంలో చదివాను. అనంతపురంలో చదివితే హైదరాబాద్లో ఉద్యోగం 2009 దాకా వచ్చేది, ఇప్పుడు రాకపోవచ్చు. టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్ అయ్యే ఏఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి నోటిఫికేషన్ ఇంకా నిద్ర లేవలేదా తమ్ముడు? ఆల్రెడీ వస్తుంది. ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఒక వారం 10 రోజుల్లో వస్తుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో కూడా కొన్ని పోస్టులు వస్తున్నాయి. కంప్యూటర్స్లో కూడా కొన్ని పోస్టులు వస్తున్నాయి. మొదటిసారి వస్తున్నాయి. తెలంగాణలో మాత్రమే ఈ పోస్టులన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వస్తున్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఖచ్చితంగా ఎప్పుడు పడుతుందో నేను చెప్పలేను. మళ్ళీ బీటెక్ జాబ్స్ అంటున్నారు. బీటెక్లో వాటర్ వర్క్స్లో, సిటీ వాటర్ వర్క్స్లో కొన్ని జాబ్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ వస్తుంది. మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఖాళీలు వస్తాయని వార్తలు వచ్చినాయి, నాకు తెలియదు. ఇప్పుడు వచ్చినటువంటి ఇండెంట్లో, మాకు ఇచ్చినటువంటి ఇండెంట్లో మాత్రం మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఏమీ లేవు. గ్రూప్ 2 గ్రూప్ క్వశ్చన్ పేపర్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్. బహుశా గ్రూప్ 1 మెయిన్స్ ఉర్దూలో రాసుకోవడానికి అవకాశం ఉంది. అది కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. మహబూబ్ నగర్లో పుట్టాను, కర్నూలులో జరిగింది. ఇట్లా చాలామంది ఉన్నారు. మహబూబ్ నగర్ వాళ్ళు కర్నూలులో ఉన్నారు, నల్గొండ వాళ్ళు గుంటూరులో ఉన్నారు, అటువైపు వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. దానికి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప మేము కేవలం ఉన్న రూల్స్ని, జీవోస్ని బట్టి నోటిఫికేషన్లు, సెలెక్షన్స్ చేస్తాం. కొన్ని సంవత్సరాలు ఏపీలో, కొన్ని సంవత్సరాలు ఇది కూడా సేమ్ క్వశ్చన్. దానికి కంటిన్యూస్గా 7 ఏళ్ళు ఉంటుంది తప్ప మనం ఏం చేయడానికి లేదు.
ఈ సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా అంటే జస్టిఫై చేయమన్నారు. సోషల్ స్ట్రక్చర్ అంటే సమాజ నిర్మాణం. నేను సోషియాలజీ ప్రొఫెసర్ కాబట్టి నేను ఇక్కడ చెప్పకూడదు, ఇవన్నీ పాఠం చెప్పడానికి రాలేదు ఇక్కడ. నేను కేవలం మీకున్నటువంటి సందేహాల గురించి మాత్రమే వచ్చాను. సోషల్ స్ట్రక్చర్ అంటే ఏంటో నేర్చుకొని పరీక్ష రాయండి. థ్యాంక్ యూ.